హాయ్ అండి. ఇప్పుడైతే నేను ఒక వెరైటీ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను. ఇది చాలా వెరైటీ రెసిపీ అండి. పాప్‌కార్న్‌తో లడ్డు. అవునండి. మీరు వినింది నిజమే. పాప్‌కార్న్‌తో లడ్డు. వినడానికి చాలా వింతగా ఉంది కదా! చేయడానికి కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకి చూసేయండి. చాలా హెల్తీ రెసిపీ అండి. తాతమ్మల కాలం నాటి రెసిపీ ఇది. మీకు ఇంకా చెప్పాలంటే ఇవి సాయి జొన్నలండి. తెలంగాణ యాసలో అయితే వీటిని సాయి జొన్నలు అంటారు. సాయి జొన్న రొట్టె అని చేసుకుంటాము. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎంతమందికి సాయి జొన్నలు తెలుసో. మీకు ఇంకా చెప్పాలంటే తెల్ల జొన్నలండి. మార్కెట్లో మీకు తెల్ల జొన్నలు అంటే దొరుకుతాయన్నమాట. వాటితో ఇలా పాప్కార్న్ లాగా అయితే మనం ఫస్ట్ తయారు చేసి పెట్టుకోవాలండి. వీటితో హెల్దీ లడ్డు రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఎస్పెషల్లీ పిల్లలకండి. వాళ్ళ బోన్ పవర్కి కానీ కాల్షియం పవర్కి కానీ చాలా చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. నార్మల్గా సాయి జొన్న రొట్టె అంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. చపాతీ తిన్నంత ఈజీగా రొట్టెలు తినడానికి ఈ కాలం పిల్లలు ఎవరూ ఇష్టపడట్లేదండి. అలాంటి పిల్లలకి మీరు ఇలా కనుక లడ్డు చేసి పెడితే చాలా చక్కగా తినేస్తారు. ఇంకెలాగో సమ్మర్ వస్తుందండి. పిల్లలకి ఏదో ఒక స్నాక్ ఉండాల్సిందే. ఇలా లడ్డు చేసి పెట్టేయండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్సేనండి. బెల్లం, తెల్లజొన్నలు, నెయ్యి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఒక హెల్దీ రెసిపీ అయితే మీకు తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా సాయి జొన్నల్ని వేయించుకున్నాక ఇలా చిన్న చిన్న పాప్కార్న్ లాగా అయితే తయారవుతాయండి. వాటిని బెల్లంతో పాటు మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఫైన్ పేస్ట్గా అయితే మిక్సీ పట్టుకోవాలండి. చాలా హెల్తీ రెసిపీ అండి. ఇది నేను మా నానమ్మ దగ్గర నేర్చుకున్నాను. నేను ట్రై చేశాను. చాలా బాగొచ్చింది. చిన్నప్పుడు మా నానమ్మ ఉండలు కట్టి ఇచ్చేది. నేను దానికి చిన్న చిన్న మార్పులు చేసేసి ఈ కాలం పిల్లలకి నచ్చేలాగా అయితే నేను దీన్ని తయారు చేశాను. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. అంతే ఇష్టంగా తింటారు. చూడండి సన్న ఫైన్ పౌడర్ లాగా అయితే అయింది కదా! ఇప్పుడు దీంట్లోకి మనం నెయ్యినైతే కలుపుకోవాలండి. మనం సున్నుండలు చేసేదానికంటే కూడా ఇది ఇంకా హెల్తీ అండి. చాలా హెల్తీ అండ్ చాలా ఈజీ. ఇప్పుడు నెయ్యిని వేసి అయితే నేను కలుపుకుంటున్నానండి. నెయ్యిని వేసి మనం ఒక ముద్దలాగైతే కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వేడి వేడి నెయ్యి వేయాలండి. చల్లనిపోయిన నెయ్యి వేస్తే ఉండరాదు, మీకు బాల్స్ అనేవి అవ్వదన్నమాట. సో వేడి వేడి నెయ్యి. నాకు కొంచెం బెల్లం తక్కువ అనిపించిందండి. నా దగ్గర బెల్లం లేకుండే, సో నేను ఇంకొంచెం షుగర్ సిరప్ అయితే వేసుకున్నాను. మీరైతే ఈక్వల్ క్వాంటిటీతో బెల్లం అయితే వేసుకోండి. నేను ఇక్కడ బెల్లం క్వాంటిటీ అనేది చెప్పట్లేదు, అంటే మీ స్వీట్ లెవెల్స్కి తగ్గట్టుగా మీరైతే వేసుకోండి. చూడండి ఇలా ముద్దలుగా చిన్న చిన్న లడ్డూల్లాగైతే కట్టుకోండి. వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు కట్టాలండి. చల్లారిపోతే లడ్డు రాదు, విచ్చుకుపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇలా అన్ని లడ్డూలు కట్టిన తర్వాత కొంచెం జీడిపప్పు వేయించి అయితే ఇలా పైన డెకరేట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. మీరు ట్రై చేయండి. మీలో ఎంతమందికి సాయి జొన్నలు తెలుసో కామెంట్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ప్లీజ్.